చెప్పేస్తారు ఆర్థిక సమస్యలని. హ్మ్. ఈ హాస్టల్ ఫీజు నీకు 1,00,000 కట్టా. ఈ 1,00,000 నాకు ఎలా వచ్చిందంటే అని చెప్తారన్నమాట. ఎంత కష్టపడ్డాను, ఎలా ఓవర్ టైమ్ చేశాను, లేకపోతే ఎలా డబ్బులు సంపాదించాను, ఎలా అప్పు చేశాను. ఇప్పుడేంటంటే, నాన్న నీ ముందు ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. నువ్వు ఇంట్రెస్ట్ ఉందా? ఇదిగో 2, 3 ఆప్షన్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఇదే చదువు అని చెప్పి ఐఐటీఏ కావాలని అన్నానుకో, అది ప్రెషర్ అది పెట్టద్దు. ప్రెషర్. హ్మ్. నువ్వు ఐఐటీని అవ్వాలని నేను ఐఐటి చదివి మరి ఖాళీగా ఉన్నవాళ్ళు, తర్వాత కొద్దిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆత్మహత్య చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కొన్ని అక్కడికి వెళ్ళి అనుకున్నది వేరు, ఆ కోర్సు ఏదో అంటే ఫాదరో మదరో వాళ్ళు చెప్పినట్టు ఐఐటి బాగా చదువుకొని సీట్ సంపాదించాడు. కానీ అక్కడ ఆ కెపాసిటీ అతనికి సరిగ్గా హ్మ్. అర్థం అవ్వట్లేదు సబ్జెక్టు. లేదంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు, అది వేరే ఉంది కానీ వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఇలాగ ఇప్పుడు కూడా పేరెంట్స్ విషయంలో ఇబ్బంది అంటే వాళ్ళ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ప్రెషర్ పెట్టకూడదు. మనం ఆర్థిక విషయాలు చెప్పకూడదు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ టార్గెట్లు ఫిక్స్ చేయకూడదు. నాకు ఇన్ని మార్కులు కాదు, 99 మార్కులు వస్తే వెరీ గుడ్ అని అనకుండా ఈ 1 మార్క్ ఎందుకు పోయింది చూడని అన్నవాళ్ళు ఉంటారు. అవును. హ్మ్. అది చాలా తప్పది. వాళ్ళకి ఏంటంటే లేకపోతే నా ఫ్రెండ్ గారు అబ్బాయి కంపారిజన్. ఇంకోటి ఏంటంటే కంపేర్ చేస్తున్నా, మా ఫ్రెండ్ అబ్బాయి చూడు, అది ఎదురుంటే అమ్మాయి చూడు, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంది చూడు, లేకపోతే ఎలా సీట్ సంపాదించి చూడు అని హ్మ్. వాళ్ళకి వస్తాయి. వాళ్ళకి ఆ కెపాసిటీ అది. ప్రపంచంలో రిషితేజ్ మన చేతి వేళ్ళు చూడు అన్ని అన్నీ ఈక్వల్గా లేవు, డిఫరెంట్గా ఉంటాయి. అవును. హ్మ్. ఉన్నా కూడా ఈక్వల్గా ఉన్న కూడా ఇబ్బంది అంట. హ్మ్. ఈ అన్ని చేతి వేళ్ళు ఈక్వల్గా ఉన్న కూడా పట్టుకోవడానికి అవ అంటే సాధ్యం కాదంట అది. అది మన గ్రిప్ ఉండదంట అది. అవును. హ్మ్. ఆ గ్రిప్ రావడానికి దేవుడు ఇలా ఇచ్చాడు మనకి. హ్మ్. అటువంటిది పిల్లల్లో ఒక్కొక్కరు ఒక ఇండివిజువల్ ఎవరి మెంటాలిటీ అది. ఇంకోళ్ళతో కంపేర్, నా మెంటాలిటీ వేరు, నా తమ్ముడిది వేరు, మా అన్నయ్యది వేరు, మా ఎదురింటి ఎదురింటి అబ్బాయిది వాళ్ళది. వేరు. అవును. హ్మ్. ఎవరికి వాళ్ళు వేరది. అది అర్థం చేసుకోలే, అవేర్నెస్ లేదు, మూర్ఖత్వం. ఎదురుకంటే మా చిన్నప్పుడు హ్మ్. పేరెంట్స్ ఏమీ ఫిక్స్ చేసేవారు కాదు మాకు. నువ్వు అది అవ్వాలి, ఇది అవ్వాలి, కానీ ఇంజనీర్ అన్నం పెట్టడం, అదే ఏదో మొత్తానికి డ్రెస్ ఇవ్వడం, స్కూల్కి వెళ్ళి రమ్మంటాం, స్కూల్ తర్వాత వచ్చి హోంవర్క్ చేసుకుంటే లేకపోతే లేదు. హ్మ్. ప్రెషర్ ఉండేది కాదు మా టైంలో. ఆ తర్వాత ఇప్పుడు మీకు ఎలా వచ్చేసిందంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఏం చేసినాయంటే పేరెంట్స్లో లేని అంటే వాళ్ళకి లేని కోరికలు, మనం మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, లేకపోతే మీ అబ్బాయి ఐఐటి కావాలా, లేకపోతే డాక్టర్ అవ్వాలా, వాళ్ళకి లేకపోయినా సరే వీళ్ళేమో అడ్వర్టైజ్మెంట్స్ ఆలోచనలు. ఆలోచన వచ్చేలా చేస్తుంటారు. హ్మ్.